వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను. వారు అనగా ప్రజలు. వారి ముఖములెన్నడూ లజ్జింపకపోవును. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను. అతని శ్రమలన్నిటిలో నుండి అతనిని రక్షించెను. వారు అనగా ప్రజలు. ప్రజలంతా దేవుని వైపు చూశారు. భయంలో ఉన్నారు, శ్రమల్లో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు. వారు భయపడుతున్నారు. వారు దేవుని తట్టు చూడగా దేవుని చూశారు. దేవా, నీవే మాకు సహాయం, ఇక నీవు తప్ప మాకెవరూ లేరు అని దేవుని వైపే వారు చూస్తున్నారు, దేవుని తట్టు చూస్తున్నారు. అలా వారు చూసినప్పుడు వారికి వెలుగు కలిగింది. చీకటిలో ఉన్న వారికి వెలుగు కలిగింది. చీకటిలో అంధకారంలో మరి ఉండి బాధపడుతున్న వారికి వెలుగు కలిగింది. అంటే దేవుడు కనబడ్డాడు. తద్వారా వారి ముఖములు లజ్జింపకపోవు. వారి యొక్క ముఖాలు ఇంకా సిగ్గునొందలేదు. వారికి విడుదల కలిగింది. వారు విడింపబడ్డారు. తద్వారా ఆనందించారు. ఆనందం ఏం చేస్తుంది? సిగ్గును తీసివేసేదిగా ఉంటుంది. ఇంకా వారికి సిగ్గు అవసరం లేదు. శత్రువులకు భయపడాల్సిన అవసరం లేదు. ఇంకా శత్రువే సిగ్గుపడాలి, కానీ వారు సిగ్గుపడేవారుగా ఉండరు. ఎందుకంటే దేవుడిని చూశారు, వెలుగును చూశారు. ఆ తర్వాత ఈ దీనుడు మొరపెట్టగా, మళ్ళీ రాజు మాట్లాడుతున్నాడు. వారు ఆయన తట్టు చూశారు ప్రజలు. దీనుడు మొరపెడుతున్నాడు. అందుకే ఆయన అంటున్నాడు, ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించాడు. అప్పుడు ఉత్తరం ఇచ్చిన అన్నాడు, ఇప్పుడు ఆలకించాను. అవును, నీ మొరను, నా మొరను ఆలకించే దేవుడుగా ఉంటాడు. దేవునికి మొరపెట్టేవారిగా మనం ఉండాలి. మనకు సమస్యలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, కష్టాలు, బాధలు, ఎన్ని విపత్తులు కలిగినా మనము దేవునికి మొరపెట్టే వారిగా మాత్రమే ఉండాలి. అందుకే ఆయన అంటున్నాడు, ఈ దీనుడు మొరపెట్టగా, నీ మొరను ఆలకించే దేవుడు, నీ మొరను తీసివేసే దేవుడు కాడు. నువ్వు ఎక్కడ మొరపెడతావో, మనుషుల వద్ద, అధికారుల వద్ద, ఇంకా ఎవరి వద్ద నువ్వు మొరపెడతావేమో, కానీ నీ మొర ఎవరు వినరు. నీ మొరను తీసివేస్తారు, త్రోసివేసేవారుగా ఉంటారు. కానీ దేవుడు అలాంటి దేవుడు కాడు. అందుకే అంటున్నాడు, ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించారు. అతని శ్రమలన్నింటిలో అతను రక్షించారు. అనేక శ్రమలు ఉన్నాయి, మనకు కూడా అనేక శ్రమలు ఉంటాయి. శ్రమలు వచ్చినట్టు పోయినట్టు ఉంటాయి, వస్తుంటాయి పోతుంటాయి, వస్తుంటాయి పోతుంటాయి. కానీ మనకు దేవునికి మొరపెట్టేవారుగా ఉండాలి. అప్పుడు ఏమవుతుంది? మరి అతన్ని రక్షించను. అవును, దేవుడే రక్షించే దేవుడుగా ఉంటాడు. నీకు శ్రమ వచ్చిందా, బాధ వచ్చిందా, కష్టం కలిగిందా, ఎక్కడో పోయి మొరపెట్టాల్సిన అవసరం లేదు. దేవునితో ఉండు, దేవునితో కాలం గడుపు, దేవునితో ప్రార్థించి దేవునికి మొరపెడుతూ ఉంటు. నీ జ్ఞానమే దేవుడు కావాలి. నీ మొర ఆలకించి నిన్ను రక్షించే దేవుడుగా దేవుడు ఉంటున్నాడు. అటువంటి కృపా దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్.